ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంగానే చూసుకుంటే 14వ తారీఖు జనవరి నుంచి 20 జనవరి వరకు తన ధనుసు రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ద్వితీయ స్థానంలోకి అంటే మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల గొప్ప అదృష్టవంతులు అవుతారు. అనుకోని తండ్రి నుంచి పితృ ఆర్జన ఏదైతే ఉందో అది మీకు లభిస్తుంది. అటువంటి శుభవార్తలు మీకు ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి. ఎంతో చక్కగా ధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని బోధిస్తూ ముందుకు వెళ్తారు. ఇక ధనస్థానం బ్రహ్మాండంగా ఉండి ధన ఆదాయం బాగా ఉంటుంది. కుటుంబ సంతోషాన్ని బాగా ఈ పండగలో ఎంజాయ్ చేస్తారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటాయి. విలువైన వస్తువులు భూములు వాహనాలు కొనడానికి ఎంతో అనుకూలం. పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాలు సంతోషంగా ఉంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీయానాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ఏ బెంగా లేదు. మంచి ఏమంటారు చూసారా, బండరాయి తిన్నా అరిగించుకుంటాడని అట్లా ఉంటుంది. మంచి ఆరోగ్యం అన్నమాట. శత్రువులు వచ్చి మీకు మిత్రులు అవుతారు. అలాగే భార్యాభర్తల బంధం చాలా బాగుంది. చాలా మంచి సహకారాలతో ఎంతో ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారు. అదృష్టంగానే చూసుకుంటే అదృష్టం మీకు చాలా బాగుంది. అలాగే తండ్రి సహకారం బాగా లభిస్తుంది. ధర్మాన్ని పాటిస్తారు. ఉద్యోగస్తులందరికీ ఎంతో మేలు జరిగేటువంటి వారంగా చెప్పాలి. అనుకున్న ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు సమయానికి వీసాలు మంజూరవటం కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఇక వ్యాపారం చేసే వాళ్ళందరికీ వ్యాపారంలో బాగా నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా ఆచితూచి ఒక్కొక్క అడుగు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం ఖర్చులు కూడా బాగా ఉంటాయి. మీరు గురు మంత్రాన్ని 16 సార్లు రోజు చదువుకుంటే మీకు మంచి విజయాలు వస్తాయి.